రఘువంశంలో ప్రజానామేవ భూత్యర్థం సదాభ్యో బలిమగ్రహీత్. ప్రజల దగ్గర నుంచి పన్ను తీసుకునేవాడు, వాళ్ళకి మళ్ళీ అన్నీ కూడా ఏర్పరచడం కోసం తీసుకునేవాడు. అది కూడా ఎలా తీసుకునేవాడు? సహస్రగుణముత్స్రష్టం ఆధత్తే హి రసం రవి. సూర్యుడు తన యొక్క వేడి కిరణాలతో భూమి మీద ఉన్నటువంటి నీటిని ఆవిరిగా చేసి పీల్చుకుంటాడు. సహస్రగుణం 1000 రెట్లు మళ్ళీ మనం వర్షంగా ఇస్తాడు కనుక. అంతేగాని వాడికి కావాల్సినటువంటి అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి మళ్ళీ పన్నేసి దాని మీద ఇంకో పన్నేసి మళ్ళీ ఇంకా పన్నేసి పన్నులు పెంచేసి ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి పన్నులు అంతకంటే 1000 రెట్లు ఎక్కువ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం కోసం తప్ప తన ఖజానా నింపుకోవడం కోసం కాదు అని చెప్పి. ఆశ్రితులను పోషించుట, జీతంలు ఇచ్చుట, వాళ్ళందరూ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మరి తను చేసేటువంటి పనుల వల్ల జీతం ఇవ్వలేకపోయిన స్థితి వస్తే వాడు పరిపాలన పనికిరాడు. అందుకని రాజధర్మంలో పన్నులు విధించడం అంటే అది దిలీప్ మహారాజ్ గురించి చెప్పింది అదనమాట.